నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్ ఛానల్. సో చాలా మంది ఎగ్జామ్స్ అనగానే చాలా ఫియర్ తోటి అందరూ చదువుకున్నదంతా కూడా ఏకాగ్రత పోయి అన్ని మర్చిపోతారు. చదివింది ఎలా గుర్తు పెట్టుకోవాలి అండ్ చదివింది మనం పేపర్ మీద ఎలా ప్రజెంటేషన్ చేయాలి, అసలు ఏ టైంలో చదవాలి, ఎలా చదివితే మనకు గుర్తుంటుంది, అవన్నీ కూడా మనతో పాటు మాట్లాడడానికి మెంటర్ అండ్ ఆథర్ వివేక్ చంద్ర గారు ఉన్నారు. ఆయనని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. స్టడీ స్మార్ట్ అచీవ్ మోర్ అంటే ఏంటి సార్? అసలు స్మార్ట్ స్టూడెంట్స్ స్టడీ స్మార్ట్. స్మార్ట్ స్టూడెంట్స్ స్టడీ స్మార్ట్. మనం వింటూ ఉంటాం స్టడీ స్మార్ట్, అచీవ్ మోర్ అని, స్మార్ట్ స్టడీ స్కిల్స్ అని. అంటే ఏంటంటే స్మార్ట్ అంటే స్మార్ట్ గోల్స్ ఒకటే కాదండి, ఇది ఆ స్మార్ట్ కాదు, ఇది స్టడీకి సంబంధించిన స్మార్ట్ గురించి మనం డిస్కస్ చేద్దాం. స్టడీ వచ్చేసి మనకు స్మార్ట్ అనే వర్డ్ను మళ్ళీ మీరు అబ్జర్వ్ చేస్తే, చెప్పాను కదండి స్పోకెన్ ఇంగ్లీష్ ట్రైనర్ అవ్వటం వల్ల వర్డ్స్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండటం వల్ల స్మార్ట్ అనే వర్డ్ను మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్ని అక్షరాలు ఉంది? SMART. అవునా? 5 లెటర్స్ ఉన్నాయి. మీకు అమేజింగ్ ఒక 5 టిప్స్ చెప్తాను. స్మార్ట్ స్టడీ టు అచీవ్ మోర్. వాళ్ళు ఏం చేస్తారు, స్మార్ట్ స్టూడెంట్స్ ఎలా చదువుతారు, వాళ్ళ రికార్డ్స్, వాళ్ళు ఎలా ర్యాంకర్స్ అవుతారు, వాళ్ళు ఎలా చదువులో రాణిస్తారు అంటే ఈ స్మార్ట్ టిప్స్ను వాళ్ళు ఫాలో అవుతారు. ఫస్ట్ స్మార్ట్ టిప్లో మనం లెటర్ను చెప్పాను కదా, ఎప్పుడు ఇలానే రాయటం కాకుండా అప్పుడప్పుడు ఇలా రాసుకున్నాం. SMART. అవునా? స్మార్ట్. ఎస్ తీసుకుంటే సెట్ యువర్ సబ్జెక్ట్ వైజ్ స్కెడ్యూల్స్. సెట్ యువర్ సబ్జెక్ట్ వైజ్ స్కెడ్యూల్. ఓకే, ఎవరైతే ఈ సబ్జెక్ట్ వైజ్ స్కెడ్యూల్ సెట్ చేస్తున్నారో వాళ్ళు చేయాల్సిన ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ సిలబస్ను, మీ యొక్క సబ్జెక్ట్స్ని, మీ సిలబస్ని మేక్ ఏ లిస్ట్ ఆఫ్ లెర్న్డ్ టాపిక్స్, మేక్ ఏ లిస్ట్ ఆఫ్ అన్లెర్న్డ్ టాపిక్స్. అంటే ఏంటి? ఆల్రెడీ నేర్చుకున్న విషయాలని ఒక లిస్ట్ తయారు చేయండి, నేర్చుకోవాల్సిన అంశాలు, నేర్చుకోవాల్సిన టాపిక్స్ అన్ని కూడా ఒక లిస్ట్ తయారు చేయండి. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రోగ్రామ్ ఎవరైతే చూస్తూ ఉన్నారో ఈ అన్లెర్న్డ్ టాపిక్స్ లిస్టు మనం ఇంకా చదవాల్సిన విషయాలు టాపిక్స్ లిస్టు తయారు చేయటంలోనే 20-30% మీరు చదివేయటం జరుగుతుంది. అట్లీస్ట్ ఆ టాపిక్స్ గుర్తుంటే వాటి సమ్మరీ కనెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేసాం చెప్పాను కదా, మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముండాలి? లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఉండాలి. మీ రైట్ హ్యాండ్ సైడ్లో అన్లెర్న్డ్ టాపిక్స్, చదవాల్సిన విషయాల లిస్ట్ ఉండాలి. వీలైతే రెడ్ ఇంక్తో రాయండి. సో ఇదేం చేస్తున్నాం? సెట్టింగ్ అవర్ సబ్జెక్ట్ వైజ్ డైలీ స్కెడ్యూల్. ఇప్పుడు స్కెడ్యూల్లో ఫస్ట్ ఏంటి? ఈ టాపిక్స్ మనం చదవాలి, ఈ టాపిక్స్ మనము చదవాలి. సార్ మరి ఇది రాయకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే, ఒక అలవాటు ఉంది చాలామంది స్టూడెంట్స్ అందరికీ, చాలామందికి ఉండే బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే, వీళ్ళు బాగా స్టడీ అవర్ అని పిలవగానే, స్కూల్లో కావచ్చు, ట్యూషన్ పాయింట్లో కావచ్చు, కాలేజీలో ఎక్కడైనా స్టడీ అవర్ అనగానే అందరూ చేసే, ఇంట్లో కూడా అమ్మా నాన్న చదువుకోమనగానే ఒక చిన్న కామెడీ ఇక్కడ చూడు ఎలా జరుగుతుందో అంటే అబ్జర్వ్ చేయండి. వీళ్ళు ఏం చేస్తారంటే అందరూ వాళ్ళ ఫేవరెట్ బుక్ ఒకటి ఉంటుంది, స్టడీ అనగానే ఆ బుక్ పట్టుకుంటారు, ఆ బుక్ తీసుకొని కూర్చుంటారా? వీళ్ళు ఓపెన్ చేసేది ఏంటో తెలుసా? ఫస్ట్ యూనిటే ఓపెన్ చేస్తారు. ఫస్ట్ యూనిట్ యాక్చువల్ ఎప్పుడో 8 months క్రితమే అయిపోయి ఉంటుంది చదవటం, ఎగ్జామ్ రాయటం అన్నీ, కానీ మళ్ళీ అదే ఓపెన్ చేస్తారు. ఇంకా దారుణం ఏంటంటే ఫస్ట్ లెసనే ఓపెన్ చేస్తారు, ఇంకా కొంతమంది ఆ ఫస్ట్ పేజ్లోనే 15 నిమిషాలు గడిపేస్తారు. సచ్ ఏ బ్యాడ్ హ్యాబిట్. ఇలాంటి ఒక బ్యాడ్ హ్యాబిట్ మీరు మీ పిల్లల్లో గమనించినట్లయితే దీన్ని బ్రేక్ చేయండి ఫస్ట్. అందుకే దీన్ని బ్రేక్ చేయడానికి ఏం చేయాలి మీరు అడగక ముందే మళ్ళీ చెప్పేశాను. ఇప్పుడు ఏం చేయాలి? చదవాల్సిన అంశాల లిస్ట్ ఉంది కదా, ఇప్పుడు మనం మళ్ళీ చదివిన లెసనే చదువుదామా, చదివిన యూనిటే చదువుదామా, ఈ లిస్ట్కి వెళ్ళిపోదామా? ఆబ్వియస్గా మనం చదవాల్సిన విషయం. ఓకే, దిస్ ఇస్ వాట్ లైక్ స్మార్ట్ స్టూడెంట్స్ అందరూ చేసే ద ఫస్ట్ స్టెప్ ఇది. తర్వాత మనకు స్మార్ట్లో సెకండ్ లెటర్ ఏంటి? ఎం. ఓకే, ఈ ఎం అనేది ఏంటంటే వీళ్ళు చదవటానికి చాలా ఫోకస్డ్గా ఉంటారు, స్మార్ట్ టెక్నిక్స్ అప్లై చేస్తారు. కాబట్టి వీళ్ళు ఎం ఎలా అప్లై చేస్తారంటే మెడిటేషన్ వల్ల, మైండ్ఫుల్నెస్ ప్రాక్టీస్ చేస్తారు. ఎందుకంటే వీళ్ళు గ్రహించి ఉంటారు మెడిటేషన్ అండ్ మైండ్ఫుల్నెస్ ప్రాక్టీసెస్ ఏమవుతాయి అంటే ఆబ్వియస్గా దే ఆర్ ద అమేజింగ్ టూల్స్ టు focus, improve focus, reduce stress levels and enhance concentration.
ఓకే. నెక్స్ట్ మనం ఏ తీసుకుంటే వీళ్ళు ఏం చేస్తారంటే యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటారు. యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అంటే ఏంటి? మ్యాప్స్ కావచ్చు, మైండ్ మ్యాప్స్ వచ్చేసి ప్లస్ విజువల్స్ ద్వారా నేర్చుకోవటం, వినటం ద్వారా నేర్చుకోవటం, ఇన్వాల్వ్ అయ్యి నేర్చుకోవడానికి వీళ్ళు ఎక్కువగా ఫస్ట్ ప్రియారిటీ ఇస్తారు. నెక్స్ట్ ఆర్ అనే లెటర్ తీసుకుంటే ఏదైతే వీళ్ళు నేర్చుకున్నారో, ఏదైతే లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఉంది కదా! దీన్ని రెగ్యులర్‌గా రివిజన్ చేస్తూ ఉంటారు. ఈ రివిజన్ చేయడం కూడా ఫిజికల్‌గా కంటే కూడా వీళ్ళు ఎక్కువగా మైండ్‌లో రివిజన్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మైండ్‌లో రివిజన్ చేయటం వల్ల ఎగ్జామ్‌కి మైండ్‌ని క్యారీ చేయొచ్చు కానీ, ఈ బుక్స్‌ని క్యారీ చేయలేం కదా! మనకు 'రోబో' సినిమా చూస్తే ఐశ్వర్య ఎగ్జామ్ రాస్తుంటే ఓపెన్ విండో నుంచి రజనీకాంత్ ప్రొజెక్ట్ చేయటం టేబుల్ మీద అది చూసి రాసినట్టుగా చూపిస్తారు. అది మనకు జస్ట్ అర్థం అవ్వడం కోసం రిఫరెన్స్ మాత్రమే. కానీ మన మైండ్‌కున్న అద్భుతమైన శక్తి మీరు ఎగ్జామ్ హాల్‌లో కూర్చొని అలా కళ్ళు మూసుకుంటే ఒక బిగ్ స్క్రీన్ లాగా ఇమాజిన్ చేసుకుంటే ఈ స్క్రీన్ మీద మొత్తం వచ్చేస్తాయి. ఎవరైతే మైండ్ మూవీస్ ప్రిపేర్ చేసుకొని సబ్జెక్ట్ వైస్ మైండ్ మూవీస్, టాపిక్ వైస్ మైండ్ మూవీస్ ప్రిపేర్ చేసుకొని రివిజన్‌ని రెగ్యులర్ బేసిస్‌లో చేస్తారు. స్మార్ట్. అవునా? సో, ఇది రివిజన్. టీ వచ్చేసి వీళ్ళు చేసే ఇంకొక అద్భుతం ఏంటంటే దే ఆర్ ట్రాకింగ్. టీ ఫర్ ట్రాకింగ్ దేర్ ప్రోగ్రెస్ రెగ్యులర్ బేసిస్, వీక్లీ బేసిస్, మంత్లీ బేసిస్. సార్ ఎలా సార్ అది? అంటే స్టార్టింగ్‌లో చెప్పుకున్నాం కదా! అన్‌లెర్న్డ్ టాపిక్ లిస్ట్ ఉందా? వీళ్ళు చేసేది ఏంటంటే ఈ అన్‌లెర్న్డ్ టాపిక్ లిస్ట్ రోజు రోజుకి తగ్గుతుందా లేదా అనేది ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. రోజు రోజుకి తగ్గుతుందా లేదా అన్నది ట్రాక్ చేసుకుంటూ ఉంటారు. ఓకే. స్మార్ట్ యొక్క ఏంటి మనకు ఈ స్మార్ట్ టెక్నిక్స్ ఎవరైతే ఫాలో అవుతుంటారో అండ్ అలా అని చెప్పేసి వీళ్ళు స్టడీలో బ్రేక్స్ తీసుకోరా అంటే ఖచ్చితంగా బ్రేక్స్ తీసుకుంటూ ఉంటారు. వాళ్ళు చదివేది బ్రేక్స్ తీసుకుంటూ చదువుతారు. ట్రాకింగ్ అనేది ఖచ్చితంగా ట్రాక్ చేస్తూ ఉంటారు. ఓకే. సో, ఈ స్మార్ట్ టెక్నిక్స్ స్మార్ట్ స్టూడెంట్స్ అందరూ న్యాచురల్‌గానే ఇంప్లిమెంట్ చేస్తూ ఉండడం వల్ల అద్భుతంగా వాళ్ళు రాణిస్తారు. సో, స్మార్ట్ టెక్నిక్‌లో భాగంగా మనము ఏ ఫర్ యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అనుకున్నాం. యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్‌లో వీళ్ళు మైండ్ మ్యాప్స్ వాడతారు, లిసనింగ్ టెక్నిక్స్ వాడతారు, అదేవిధంగా చార్ట్స్ ఎక్కువగా వాడతారు, పిక్చర్స్ ఎక్కువ వాడతారు. ఎందుకంటే పిక్చర్స్ వల్ల పిక్టోరియల్ మెమరీని కూడా వాళ్ళు ట్యాప్ చేస్తూ ఉంటారు కాబట్టి. ఎందుకు పిక్టోరియల్ మెమరీ అనేది ఏంటంటే యాజ్ ఇట్ ఈస్ సెడ్ 1000 వర్డ్స్. ఆ పిక్చర్ ఈజ్ ఈక్వల్ టు 1000 వర్డ్స్. అంటే ఒక 1000 వర్డ్స్ చదవాలంటే బోర్‌గా ఫీల్ అవ్వచ్చు చదివేటప్పుడు. కానీ ఒక పిక్చర్ చూస్తున్నప్పుడు కొంచెం రిలాక్స్ వస్తది కొన్ని పిక్చర్స్. ప్లస్ ఈజీ ఉంటది. అంత స్ట్రెస్ పడదు. నెక్స్ట్ మనం నెక్స్ట్ లెటర్ తీసుకుంటే ఆర్. ఆర్ తీసుకుంటే ఏంటంటే రివిజన్ అండి. రెగ్యులర్‌గా రివిజన్ చేస్తూ ఉండాలి. రివిజన్ వీళ్ళు ఎలా చేస్తారు అంటే ఆల్రెడీ లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఉంది కదా! ఈ లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్‌ని బుక్ ద్వారా చేయటం కంటే మైండ్‌లో ఎక్కువగా చేస్తుంటారు. స్మార్ట్ పీపుల్‌కి తెలుసు మనం ఎగ్జామ్ హాల్‌లోకి బుక్‌ని తీసుకెళ్ళం కానీ మన మైండ్ న్యాచురల్‌గానే తీసుకెళ్తాం కాబట్టి. 'రోబో' మూవీస్‌లో కదా ఐశ్వర్యకి ఓపెన్ విండో నుంచి రజనీకాంత్ గారు ఆన్సర్స్ ప్రొజెక్ట్ చేస్తే తను చూస్తూ రాస్తున్నట్టుగా మీ మైండ్‌ని మీరు క్యారీ చేస్తే మీ మైండ్‌ని గాని ఈ ఫోర్ హెడ్‌ని ఒక బిగ్ స్క్రీన్ లాగా మీరు గాని యుటిలైజ్ చేసుకుంటే అలా కళ్ళు మూసుకుంటే రివిజన్ చేస్తూ ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని రివిజన్ చేస్తే సిలబస్ అంతా కూడా బిగ్ స్క్రీన్ మీద క్లియర్‌గా డిస్‌ప్లే అవుతూ ఉంటుంది. అలా డిస్‌ప్లే అవుతున్న ఈ ఎక్సర్‌సైజ్ కన్నా ఈ రివిజన్ మైండ్ మూవీస్ అంటాం. టాపిక్ వైస్ చేసుకోవచ్చు. ఎలా అయినా ఇలాంటివి చేసుకోవటం వల్ల ఏంటంటే వాళ్ళకు రెగ్యులర్‌గా రివిజన్ చేస్తూ ఉండడం వల్ల మెమరీ కూడా స్ట్రెంథెన్ అవుతూ ఉంటుంది. ఓకే. స్మార్ట్‌లో లాస్ట్ లెటర్ టీ ఫర్ ట్రాకింగ్ ప్రోగ్రెస్ అండ్ టేక్ బ్రేక్స్. వీళ్ళు చదివేటప్పుడు బ్రేక్స్ తీసుకుంటూ చదువుతారు. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోగ్రెస్‌ని ట్రాక్ చేస్తూ ఉంటారు. ట్రాకింగ్ దేర్ ప్రోగ్రెస్. అంటే ఏంటి? మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం? అన్‌లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఒకటి రెడీ చేయండి. సబ్జెక్ట్ వైస్ అన్నాం. అంటే వాళ్ళ ప్రోగ్రెస్ ట్రాకింగ్ ఎలా చేస్తారు అంటే ఈ అన్‌లెర్న్డ్ టాపిక్స్ లిస్ట్ ఏదైతే ఉందో డే బై డే ఏ రోజుకి ఆ రోజుకు ఇందులో ఒక టాపిక్ అన్నా నేను నేర్చుకోగలిగానా లేదా? చదివానా లేదా? అని చెప్పేసి ట్రాక్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ ట్రాకింగ్ చేయటము ప్లస్ స్మార్ట్ టెక్నిక్ అప్లై చేయటం వల్ల వాళ్ళు ఉండటం రిలాక్స్‌గా ఉంటారు. చాలా స్మార్ట్‌గా ఉంటారు. చాలా తక్కువ మంది బుక్స్ పట్టుకున్నట్టుగా చదువుతున్నట్టుగా కనిపించరు. వీళ్ళంతా ప్రోగ్రామింగ్ స్మార్ట్‌గా మైండ్‌లో చేస్తూ ఉంటారు కాబట్టి బుక్స్‌తో తక్కువగా కనిపిస్తూ ఉంటారు వీళ్ళు. అలాగే ఎవరైతే రాణించాలి అనుకుంటారో, ఎవరైతే స్మార్ట్‌గా చదవాలి అనుకుంటారో, ఈ స్మార్ట్ టిప్స్‌ని ఎస్ ఫర్ సెట్ యువర్ సబ్జెక్ట్ వైస్ గోల్స్, నెక్స్ట్ ఎం ఫర్ మెడిటేషన్ అండ్ మైండ్‌ఫుల్‌నెస్, నెక్స్ట్ ఏ ఫర్ యాక్టివ్ లెర్నింగ్ స్ట్రాటజీస్ అండ్ ఆర్ ఫర్ రివైజ్ రెగ్యులర్‌లీ,
and T for track your progress of unlearned topics list from unlearned topic list. ఈ స్మార్ట్ టెక్నిక్స్ని స్మార్ట్గా చదివే వాళ్ళందరూ కూడా ప్రాక్టీస్ చేయటం వల్ల, చదవటం వల్ల అద్భుతంగా వాళ్ళు ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవ్వటమే కాకుండా వాళ్ళ చదువులో విజయం ఖచ్చితంగా సాధిస్తారని చెప్పడానికి నాకు ఎటువంటి సంకోచం లేదు. నేను ఖచ్చితంగా చెప్పగలను ఈ స్మార్ట్ టెక్నిక్స్ చదవటం వల్ల స్టూడెంట్స్ స్మార్ట్గా తయారవుతారు అని. స్మార్ట్ స్టడీ వల్ల ఎలా అచీవ్ అవుతారు స్టూడెంట్స్ అనేది చాలా చక్కగా వర్ణించారు సార్. అలా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.